It's my brother who's the director. I've come here for him and the actor Satya. I've come here to watch him on big screen and he's really done a great job and the movie's come out great. Please everybody go in theaters and watch it. Thank you. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. సినిమా చాలా బాగుంది. ఈ ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్ ఇంకా బాగుంది. ఆ లౌడ్ స్పీకర్ అనేది టేబుల్ మీద అందరు ఫ్రెండ్స్ కలిసి టేబుల్ మీద ఫోన్స్ పెట్టి లౌడ్ స్పీకర్ పెట్టిన కాన్సెప్ట్ అయితే కేక. ఇట్లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ. హాయ్ బాగుందండి సినిమా. అందరు వెళ్ళి చూడండి సినిమా. ఇట్స్ బై సత్య అండ్ ఎవ్రీవన్. హేమరాజ్ చాలా బాగా చేశారు సినిమా. దేర్ ఇస్ నో క్రౌడ్ బట్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ గుర్తొస్తారు మీకు. అండ్ ఐ రియలీ థరలీ ఎంజాయ్డ్ ఎవ్రీ వన్స్ పర్ఫార్మెన్స్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ నియర్ యువర్ థియేటర్స్. థ్యాంక్ యూ సార్. ఒక హీరో చూస్తేనే తట్టుకోలేరు జనాలు. సేమ్ టైం 5 మంది హీరోలు 5 మంది హీరోయిన్లు ఉన్నారు. చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? కాదు, 5 మంది హీరోస్ కాదు, దేర్ ఆర్ బేసిక్లీ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ప్రతి క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. దట్ ఈస్ వై సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మనకు ఒక హీరో ఒక హీరోయిన్ మీద ఫోకస్ కాకుండా హ్యావ్ రియలీ గుడ్ ఫన్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఓకే సార్. ఈ సినిమాలో రిచ్చిగాడి పెళ్లిలో మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏంటి సార్? ద బెస్ట్ సీన్ ఈజ్ రిచిగడి పెళ్ళే. సో ద క్లైమాక్స్ అండ్ ద ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ మ్యాన్. ప్లీజ్ గో అండ్ వాచ్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సార్, మన లక్ష్మీపతి గారు చూసుకుంటే ఫస్ట్ డెబ్యూ మూవీ, ఆయన యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? చాలా మంది యాక్టర్స్ని కొరియోగ్రాఫ్ చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇతను డెబ్యూగా చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది పర్ఫార్మెన్స్. యూ విల్ ఎంజాయ్. అంత కామెడీ అంతా చేసింది మాస్టర్ అండ్ హీరో డిడ్ అ గ్రేట్ వర్క్. సో హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్తే అన్న. ఇప్పుడే రిచ్చిగాడి పెళ్లి చూడడం జరిగిందన్న. అబ్బా అన్న, మెంటల్ ఎక్కిపోయిందన్న. నా సీరియస్లీ చెప్తున్నా, మనం లవ్ టుడేలో ఫోన్ కాన్సెప్ట్ చూస్తామన్నా, అంతకు మించి దీంట్లో అయితే ఫోన్ కాన్సెప్ట్ ఉందన్న. బయట స్పీకర్ పెట్టి మాట్లాడిస్తానన్నా. ఏందన్న అది అసలు? సీరియస్లీ చెప్తున్నా, మనము ఒక సినిమా మీద ఒక హీరో ఒక హీరోయిన్ కోసం పోతాం. ఈ సినిమాలో అయితే 5 మంది హీరోలు అయితే ఉన్నారన్న. మెంటల్ ఎక్కిపోయింది మేడం. మీ యాక్టింగ్ మేడం ఇచ్చి పడేసినారు మేడం. సీరియస్లీ చెప్తున్నా మేడం. అన్న, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినట్టయితే నాకు అనిపిస్తుంది అన్న. అసలు అన్న, డైరెక్టర్ గారికి ఒక దండం అన్న. అసలు ఇలాంటి కాన్సెప్ట్ కూడా తీయొచ్చా అనేటట్టు తీసినాడన్న. అంటే ఎంత సరదాగా ఉందంటే సినిమా అన్న. మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ షో సినిమాకు పోయి ఎంజాయ్ చేయాల్సినంత అనిపిస్తుంది అన్న. నిజం చెప్తున్నా, ఫోన్ కాన్సెప్ట్ కానీ ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి లక్ష్మీపతి ఆయన అన్న అన్న ఇచ్చి పడేసినాడు అన్న. ఈయనైతే సినిమా మాటలు లేవన్నా. అసలు ఎంత న్యాచురల్గా యాక్టింగ్ ఉందంటన్నా. మన ఫ్రెండ్స్లో ఇలా జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. ఆ విధంగా ఉందన్న స్టోరీ అయితే. ఆయన కమెడియన్ గారి ఆడియో అర్థం కాకుండా బ్రో ఎక్కడ బ్రో ఇంకా ఒక్కొక్కరైతే వస్తారు. నిజం చెప్తున్నా, మెంటల్ ఎక్కిపోయిందన్న. అసలు ఈ విధంగా కూడా సినిమా తీస్తారన్న. నిజం చెప్తున్నా, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలన్న. న్యూ ఫిలిం మేకర్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఇంకొక సీరియల్ క్యారెక్టర్ ఉంటుంది. అబ్బాబ్బాబ్బా ఏం సినిమా అన్న. అసలు నేనేం మాట్లాడలేనన్న. మెంటల్ ఎక్కిపోతుందన్న నాకైతే. అన్న ఈయనైతే నా పక్కనే కూర్చున్నారు సారు. సార్, మీ క్యారెక్టర్ వేరే లెవెల్ సార్. సార్, డెబ్యూ మూవీనా సార్ మీకు ఇది? డెబ్యూ మూవీ కాదు సార్ మీకు అన్న. మనం డెబ్యూ మూవీ అనుకుంటాం, కానీ 10 సినిమాల్లో చేసినట్టు యాక్టింగ్ చేసినాడు. నిజం చెప్తున్నా, సాలిడ్గా చెప్తున్నా, మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక కమెడియన్ దొరికినాడన్న. నా ఆల్ ద బెస్ట్. సీరియస్ జోక్ కాదు, సీరియస్లీ చెప్తున్నా. ఎంత నవ్వుకున్నామంటే చాలా న్యాచురల్గా. ఇప్పుడు జాతిరత్నాల్లో హీరో గారి క్యారెక్టర్ ఎంత న్యాచురల్గా ఉంటుంది, ఆ లెవెల్లో ఉంది న్యాచురాలిటీ. నా సీరియస్లీ చెప్తున్నా, ఆల్ ద బెస్ట్ అన్న. కొడతాను, హిట్ కొట్టేసినారు. అందరు రిచ్చిగాడి పెళ్లి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదిగో మన పక్కనే ఉన్నారు పోలీస్ ఆఫీసర్ గారు. అసలు అందులో అయితే నీట్గా అసలు సూపర్గా ఉన్నాడు. 5 హీరోలు 5 హీరోయిన్స్లు. అసలుకి ఎక్సలెంట్ ఉంది. లవ్ టుడేలో ఫోను ఎట్లా కనెక్షన్ చేసుకుంటారో అట్లా ఉంది బ్రో. అస్సలకి విడిపోయే ఫ్యామిలీస్ కానీ మామూలుగా అందరూ చూడండి, ఫ్యామిలీస్ కూడా. అసలుకి వేరే లెవెల్ మూవీ అయితే అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. సినిమా వేరే లెవెల్. అసలుకి పెద్ద హిట్ పడిద్ది అన్న సినిమాకి అయితే. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. ఎలా అనిపించింది? పెళ్ళికి పోయినట్టు అనిపించిందా? ఒక పెళ్ళి కాదన్న, అసలుకి ఏందన్న సినిమా మామూలు లేదు. సూపర్ అంటే సూపర్గా ఉందన్న. అనేది భాగవతం మొత్తం బయట పడుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు అనుకుంటే ఏదో జరగకపోతుంది, అమ్మో భయం వేస్తుంది అనుకుంటావు, కానీ ఆడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బ్రో. ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది, సాల్వ్ అక్కడే అయిపోతుంది. అదే బెస్ట్. ఈ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకసారి చూడాలి బ్రో. చాలా బాగుంది బ్రో సినిమా మాత్రం. ఫోన్ కాన్సెప్ట్ ఉంది కదా, ఫోన్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? ఫోన్ కాన్సెప్ట్ కొత్తగా ఉందన్న, చాలా బాగుంది. అది లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడితే మొత్తం అంత స్టోరీ అంతా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకళ్ళు చెడుగా మాట్లాడతారు, ఒకళ్ళు మంచిగా మాట్లాడతారు. ఎవరు క్యారెక్టర్ ఎట్లాగోనో తెలిసిపోతుంది అన్న. అదే చాలా బాగుందన్న అది మాత్రం. అంటే అందరూ ఒక చాట కూర్చొని, అంటే ఒక పెళ్ళికి వెళ్ళి
ఇలా జరిగిన సన్నివేశాన్ని సినిమా విధంగా చేశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది? చాలా బాగుందన్న, అది మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. అది ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడినట్టుందన్న, కానీ అది చాలా బాగుందన్న. ఒకసారి మేము కూడా ట్రై చేయాలనుకుంటున్నాం. 5 మంది హీరోలు 5 మంది హీరోయిన్లు కదా, మీకు ఎలా అనిపించింది స్క్రీన్లో చూస్తున్నప్పుడు? అంటే ఇక చెప్పలేమన్నా, అది సూపర్ ఇక. ఓకే, ఫ్రెండ్షిప్ మొత్తం 5 మంది ఫ్రెండ్స్ కదా, మీ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? కాన్సెప్ట్ అంటే ఎలా అనిపించింది అంటే ఇక సూపర్ అన్న. అది కాన్సెప్ట్ బాగుందన్న, ఆ కాన్సెప్ట్ తీయడం ఇట్లా సూపర్ అన్న. మొత్తానికి రిచ్ గాడి సినిమా సూపర్. ఇది మూవీ చెప్పాలంటే సూపర్ బ్రో. ఇది కాన్సెప్ట్ ఎలా ఉందన్న? కెమెరాకి వెళ్ళి చూడు, కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? కొత్తగా అనిపించింది. లవ్ స్టోరీలో బోత్ లవర్స్కే చేస్తే ఇది ఆల్ అవర్ ఫ్రెండ్స్ లిఫ్ట్ కాల్ చేయడం, ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. చాలా బాగుంది. ఫన్ అయితే దీనిలో చెప్పలేనంత. మెయిన్ లక్ష్మీపతి క్యారెక్టర్ అయితే సూపర్. ఆ మూవీకి క్యారెక్టరే వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఇంకా ఆ లిరిక్స్ బాగా రాశారు అనంత్ శ్రీరామ్ గారు, మన శ్రీమణి గారు, ఇంకా డిఓపి గారు అయితే కొన్ని షార్ట్స్ అయితే ఎక్కువ నైట్ టైం అప్పుడు తీసినా బాగా విజువలైజేషన్గా తీశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూ అయితే బాగా బాగుంది. కేఎస్ ప్రొడక్షన్స్ వన్ ఆఫ్ ది వాటర్ చెప్పాలని మూవీ వాజ్ సూపర్. ప్రతి ఒక్కరు రావాల్సింది, థియేటర్ ఎంజాయ్ చేయాలి మూవీ. ప్రతి ఒక్కరు కామన్ ఏసీబీసీ ఆడియన్స్ కాకుండా ఫ్యామిలీ యూత్ అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మంచి మూవీ, మొత్తం కనెక్ట్ అయ్యే సినిమా ఇది. యూత్ మొత్తం బాగా చూడొస్తుంది. మనం చూస్తుంటే 5 మంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఉండే స్టోరీ కదా, మీకు ఎలా అనిపించింది? స్టోరీ మాత్రం బాగా నచ్చింది, నాకు కనెక్ట్ అయింది బాగా, చాలా బాగుంది. రిషి గాడి పెళ్ళికి వస్తే మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతారంటారా? మంచి టైమింగ్, కామెడీ బాగుంది నా సినిమా మొత్తం, కామెడీ బాగుంది, కామెడీ బాగా చూడొస్తుంది. కంటెంట్ ఏ విధంగా అనిపించింది అన్న? కొత్తగా అనిపించిందా? కొత్త కంటెంట్ నా, కొత్త స్టోరీ, కొత్తగా ఉంది. ఓకే, ఈ వారం హిట్టేనా? హిట్ నా, ఖచ్చితంగా హిట్ అయ్యేది. సరే, ఒక ముక్కలో సినిమా గురించి ఏం చెప్తారు? ముక్కలు అంటే సినిమా బాగుంది. బ్రో హాయ్. బ్రో హాయ్. రిచ్ గాడి పెళ్ళి ఎలా ఉంది? సూపర్ యూత్ కనెక్ట్ అయ్యే సినిమా ఇది, ఖచ్చితంగా ఇది కనెక్ట్ అయ్యే సినిమా ఇది, ఖచ్చితంగా ఇది బాగా యూత్ బాగా చూడొచ్చు. ఇది మంచి మెసేజ్ ఉంది సినిమా ఇది. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి బ్రో? ప్లస్ పాయింట్ అంటే మన యూత్ లైఫ్, మన ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్స్ సహాయం గురించి అట్లా ఇది మంచి పాయింట్. హాయ్ గైస్, ఇప్పుడే సినిమా చూశానండి. సినిమా చాలా రిచ్గా ఉంటుంది. రిచ్ గాడి పెళ్ళి చాలా రిచ్గా ఉంటుంది. ఇది థియేటర్లో చూడదగ్గ సినిమా అనమాట. అయితే ఇందులో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చూస్తే చాలా సినిమా అంతటికి అంత బాగుంటుంది. సినిమా అంత బాగుంటుంది. ఈ సినిమాలో మెయిన్గా కథ చాలా బాగుంటుంది. మెయిన్ అందరూ కూడా ఫ్యామిలీ కానీ వచ్చి చూడొచ్చు, అలాగే లవర్స్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, ఎలాగ ఎవరితో ఎలా వచ్చిన సినిమా కూడా వల్గారిటీ ఉండదు, చాలా బాగుంటుంది. అందరూ కూడా వచ్చి చూడండి, థియేటర్లో చూడండి, థియేటర్ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అన్ని థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది.